స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేర్లింగంపల్లి ఉప ఎన్నిక ఖాయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. పార్టీ ఏం పాపం చేసిందని అరకెపుడి గాంధీ కాంగ్రెస్ లోకి వెళ్లాడని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివి ప్రదర్శించొద్దని కేటీఆర్ హితవు పలికారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అన్నారు కేటీఆర్. మంత్రుడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నా. ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు, మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండ్రు. నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీగారి ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు? చెప్పు చెప్పు శ్రీధర్ బాబు, నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీకా కుత్తా నా గారు కా నా ఘాట్. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు.